రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కొద్ది నెలల క్రితం అండమాన్ నికోబార్ ద్వీప సమూహానికి దగ్గరగా సముద్రంలో కొంత దూరంలోనే ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఒక పడవ అనుమానాస్పదంగా సంచరిస్తూ వచ్చింది. మన కోస్ట్ గార్డ్ సముద్రంలో హై సీస్లో, ముఖ్యంగా సముద్రం నట్ట నడుమ వేరే పడవ ఏదైనా కనిపిస్తే ఆ పడవతో సంభాషించేందుకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్పాండర్స్ ద్వారా మనం సందేశాలని పంపవచ్చును, వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు, వాళ్ళ కదలికల్ని తెలుసుకోవచ్చు, ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చు. కానీ ఆ పడవకి ఈ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ట్రాన్స్పాండర్ ఆపివేశారు. రాత్రిపూట ట్రాన్స్పాండర్ని ఆపివేశారు. ఆ పడవలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాన్ని స్థాపించుకోవడము లేదా వాళ్ళతో మాట్లాడడము అసాధ్యం. దాంతో మన కోస్ట్ గార్డ్ పడవలు దానికి దగ్గరగా వెళ్ళాయి. దగ్గరగా వెళ్ళేటప్పటికి దాని మీద సెషెల్స్, పనామా ఇటువంటి దేశాలకు చెందినటువంటి జెండా ఎగురుతుంది. అంటే సెషెల్స్ లేదా పనామా దేశానికి చెందిన జెండా ఏమో అని మనం అనుకునేటట్టుగా, భ్రమపడేటట్టుగా ఉంటాయి. వీటిని ఫ్లాగ్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు నౌకాదళ భాషలో. హైసీస్లో ప్రయాణం చేసేవాళ్ళు అంటే కొన్ని చోట్ల కొన్ని దేశాల పేర్లు చెబితే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొన్ని మిత్ర దేశాల జెండాలు ఎగరేస్తారు. దీన్ని ఫ్లాగ్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. ఈ ఫ్లాగ్ ఆఫ్ కన్వీనియన్స్గా సెషెల్స్ లేదా మారిషస్ లేదా పనామా జెండా ఎగురుతోందన్నది మన నేవీ గుర్తుపట్టింది, మన కోస్ట్ గార్డ్ గుర్తుపట్టింది. చివరికి ఆ పడవలో ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ చైనీస్. ఇది భారత సముద్ర జలాలు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే పొరపాటున వచ్చాము, మేము చూసుకోలేదు, మేము పొరపాటున వచ్చామని చెప్పారు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే మేము చేపలు పట్టుకోవడానికి వచ్చాము, డీప్ సీ ఫిషింగ్ చేయడం కోసం వచ్చాము. మామూలుగా సముద్రం ఒడ్డున లేకపోతే ఈ ప్రాంతాల్లో ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల లోపు వరకు చేసేటటువంటిది మామూలుగా షాలో ఫిషింగ్ అవుతుంది. సముద్రము లోపలికి 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వస్తే అక్కడ మత్స్య సంపద ఎక్కువ ఉంటుంది కాబట్టి డీప్ సీ ఫిషింగ్ చేస్తారు. డీప్ సీ ఫిషింగ్ చేసే వాళ్ళ పడవలు వేరుగా ఉంటాయి, వాళ్ళ వలలు వేరుగా ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా వేరుంటాయి. వాస్తవానికి అంక్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీ, సముద్రాలకు సంబంధించిన చట్టాల విషయంలో ఐక్యరాజ్య సమితిని రూపొందించిన విధి విధానాల మేరకు ఒక దేశపు సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి సముద్ర జలాల్ని ఆ దేశపు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పరిగణిస్తారంటే ఆ 200 కిలోమీటర్ల పైన ఆ దేశానిదే హక్కు. అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలు, మత్స్య సంపద, ఖనిజ వనరులు, వాయు నిక్షేపాలు, లేకపోతే చమురు నిక్షేపాలు, ఇవన్నీ కూడాను ఆ దేశానికి చెందినవి. అండమాన్కి 200 కిలోమీటర్ల వరకు అటు ఇటు ఉన్నటువంటిది మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వస్తుంది. అందులోకి వేరే దేశపు జెండా ఎగరేసి చేపలు పట్టేందుకు వస్తున్నామని చెప్పి ట్రాన్స్పాండర్ని ఆపేసి ఒక పడవ వచ్చింది. అయితే వాస్తవానికి ఇలాంటి 1-2 కాదు, చైనాకి సంబంధించినటువంటి అనేక పడవలు చేపలు పట్టే పేరిట దారి తప్పామని, చూసుకోలేదని మన సముద్ర జలాల్లోకి రావడం జరుగుతోంది. బంగాళాఖాతంలోకి వస్తున్నాయి, హిందూ మహాసముద్రంలోకి వస్తున్నాయి. నిజానికి చైనా ఇప్పటికే ఒక ప్రకటన చేసి ఉంది. హిందూ మహాసముద్రము అంటే హిందూ దేశానికి సంబంధించింది కాదు, దానిపైన అన్ని దేశాలకు అధికారం ఉంది. ఒక దేశం పేరు మీద ఒక మహాసముద్రం ఉండడం సరైంది కాదు అని చెప్పి చాలా కాలం క్రితమే హిందూ మహాసముద్రం అనేది ఇండియా పేరు మీద ఉండడాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు హిందూ మహాసముద్ర సాగర జలాల్లో ఈ రకమైనటువంటి ఫిషింగ్ బోట్స్ వస్తున్నాయి. చేపలు పట్టే పడవలే కదా, ఏముంది అని మనలో చాలామంది అనుకోవచ్చును. కానీ ఈ పడవలు చేపలు పట్టేందుకు వస్తున్నప్పటికీ అందులో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో చైనా సైన్యానికి చెందినటువంటి పీపుల్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యారిటైమ్ మిలీషియా, PAFMM అనేటటువంటి మిలీషియా సాయుధ దళాలకు చెందినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళకి సైనిక శిక్షణ ఉంది, నౌకాదళ శిక్షణ ఉంది,
సమాచార సేకరణ ఎలా చేయాలో తెలుసును. వీళ్ళు సాగర జలాల్లో ప్రాస్పెక్టింగ్ చేస్తారు, అంటే అక్కడక్కడ ఏ ఖనిజ వనరులు ఉన్నాయో తెలుసుకుంటారు. అదేవిధంగా ఆ ప్రాంతం యొక్క టొపాగ్రఫీని, జాగ్రఫీని, అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల యొక్క స్వరూప స్వభావాల్ని అధ్యయనం చేస్తారు, స్పయింగ్ కూడా చేస్తారు. ఇలా పదే పదే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, వందల సార్లు ఒక దేశం పడవ వచ్చిన తర్వాత మేము అనేక సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాం, ఇది మా భూభాగమే అని క్లెయిమ్ చేసుకోవడానికి కూడాను చైనాకి వీలుంటుంది. ఎందుకంటే చైనా సముద్ర జలాల నియమాల్ని ఏది అంగీకరించదు. ఎందుకంటే 2016లో సౌత్ చైనా సీ విషయంలో అంతర్జాతీయ కోర్టు దీనిలో ఫిలిప్పీన్స్కి, ఇండోనేషియాకి, బ్రూనైకి, దేశాలన్నిటికీ కూడాను, వియత్నాంకి, దేశాలన్నిటికీ కూడా సమాన హక్కు ఉంది, సౌత్ చైనా సీ కేవలం చైనాకి మాత్రమే చెందదు అని తీర్పునిస్తే ఆ తీర్పు కాగితాన్ని చింపి బుట్ట దాఖలు చేసి మేము దీన్ని గుర్తించమని చెప్పింది చైనా. కాబట్టి ఈ రకంగా ఫిషింగ్ బోట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ఫిషింగ్ బోట్స్ సర్వేలెన్స్ కోసము, గూఢచర్యం కోసము, సమాచార సేకరణ కోసము, ఆ ప్రాంతం పైన తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం వస్తున్నాయి. ఈ పీపుల్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యారిటైమ్ మిలీషియా ఏదైతే ఉందో ఇది వాస్తవానికి చైనా యొక్క ఆర్మీ అయినటువంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తోటి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క నేవీ కూడా ఉంది, PLAN ప్లాన్ అంటారు, అది ఇది కలిసి పనిచేస్తాయి. కాబట్టి ఫిషింగ్ బోట్లు కేవలం ఫిషింగ్ బోట్లు కావు, వాటి వెనక ఒక పెద్ద కుట్ర దాగింది. వీళ్ళు సముద్ర జలాలకు సంబంధించిన చట్టాలలోని లూప్ హోల్స్ని ఉపయోగించుకుని వీళ్ళు ఇష్టారాజ్యం చేస్తున్నారు, ఫ్లాగ్స్ ఆఫ్ కన్వీనియన్స్ని ఉపయోగించుకుని ఇష్టారాజ్యం చేస్తున్నారు. నెమ్మదిగా మన భూములు, మన సముద్ర జలాలలో స్పైయింగ్ కూడా చేస్తున్నారు. చైనాకి చెందినటువంటి సబ్మెరీన్స్ ఇప్పటికే అండమాన్ దగ్గర, హిందూ మహాసముద్రంలో ఈ సబ్మెరీన్స్ సముద్ర తలం ఏదైతే ఉందో సముద్రపు అట్టడుగు భాగంలో సర్వేలు చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, టొపాగ్రఫీని అర్థం చేసుకుంటున్నారు, అక్కడ ఎత్తు పల్లాలు, మిట్టలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఏ రకాల జంతుజాలాలు ఉన్నాయి, ఏ దేశాల సబ్మెరీన్లు ఉన్నాయి, వీటిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం దీనిపైన అభ్యంతరం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి కేవలము చేపలు పట్టే పడవలే అని మనం గనక భావిస్తే పొరపాటు అవుతుంది. ఒక రకంగా మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి మత్స్య సంపదను చైనీస్ బోట్లు కొల్లగొడుతున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళే లోపల తీసేసుకుంటున్నారు. మన ఫిషర్మెన్, మన మత్స్యకారులు ఆ ప్రాంతాలకు వెళ్ళే నాటికి అక్కడ మత్స్య సంపద లేకుండా పోతుంది. నిజానికి భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో మత్స్యపరమైనటువంటి ఎగుమతులు 3.5% మొత్తం జీడిపిలో. నెమ్మదిగా ఇవి తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా హై సీస్లో కూడాను ఈ డీప్ సీ ఫిషింగ్ వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతోందని మన దేశానికి చెందినటువంటి ఫిషరీ సంస్థలు అనేకం చెప్పాయి. వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ కూడా, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO, ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, ఇది కూడా చైనా యొక్క దుందుడుకు చేపలు పట్టే విధానం వల్ల మత్స్య సంపద హరించుకుపోతోందని ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చైనా చేస్తోంది. దీంతోపాటు చైనా భారతదేశము చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలకు చెందినటువంటి ఓడరేవుల్లో డ్యూయల్ పర్పస్ ఓడరేవుల్ని పెడుతోంది. అవి చూడడానికి చైనాకి సంబంధించిన కమర్షియల్ షిప్స్ లంగరు వేసుకుని అక్కడ విశ్రాంతి తీసుకుని చిన్న రిపేర్లు చేసుకుని రీఫ్యూలింగ్ చేసుకోవడానికి ఉన్నట్టుగా కనిపిస్తోంది. చైనాకు సంబంధించినటువంటి ఫిషింగ్ బోట్స్ అక్కడికి వచ్చి లంగరు వేసి చేపల్ని ఎండబెట్టుకుని నిదానంగా వెనక్కి వెళ్ళవచ్చును. వీటితో పాటు చైనీస్ నేవీ కూడా అక్కడ స్థావరాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే మనందరం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గురించి విన్నాము. చైనా మన భారతదేశం చుట్టూ ఒక ముత్యాల మాలను తయారు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందనేది చాలా పాత వార్త. బర్మాలో ఉన్నటువంటి కోకో ఐలాండ్ నుంచి ప్రారంభించి శ్రీలంకలో ఉన్నటువంటి హంబన్టోటా ద్వీపము, హంబన్టోటా రేవు, ఆ తరువాత పాకిస్తాన్లోని గ్వాదర్ ఇప్పుడు కొన్ని సమస్యల్లో, బలూచ్ వీరుల వల్ల కొన్ని సమస్యల్లో పడ్డప్పటికీ ఇప్పటికీ ఓడరేవు మాత్రం చైనా చేతుల్లోనే ఉంది. అదేవిధంగా జిబూటి అనేటటువంటి ఆఫ్రికన్ దేశంలో ఉన్నటువంటి చైనీస్ స్థావరము, ఈ రకంగా అన్ని భారతదేశం చుట్టూ ఈ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడాను డ్యూయల్ పర్పస్ స్థావరాలు. ఒకవైపు నేవీ రావచ్చును, మరొక వైపు కమర్షియల్ ఫ్లైట్స్, ఫిషింగ్ లేకపోతే వాణిజ్యపరమైనటువంటివి కూడా రావచ్చును అని డ్యూయల్ పర్పస్ హైబ్రిడ్ మోడల్
రేవులని చైనా నిర్మాణం చేస్తోంది. దీంతో పాటు మాల్దీవ్స్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది, మొరీషియస్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది, జిబూటీని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇండోనేషియా మీద ఒత్తిడి తెచ్చి సుండా, లుంబోక్, మలక్కా స్ట్రెయిట్స్ ఈ ప్రాంతం, మలక్కా జలసంధి ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మొత్తము ప్రయత్నంలో భారతదేశాన్ని దిగ్బంధనం చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. అందులో భాగంగానే చైనీస్ ఫిషింగ్ బోట్స్ ఈరోజు మన సాగర జలాల్లో ప్రవేశిస్తున్నాయి. భారతదేశపు గస్తీ పెరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఫ్లాగ్స్ ఆఫ్ కన్వీనియన్స్ని ఉపయోగించుకుని ట్రాన్స్పాండర్స్ని ఆపివేసి చేపల బోట్ల రూపంలో వచ్చి స్పైయింగ్ చేస్తున్నటువంటి బోట్లపైన కఠినమైన చర్యలు తీసుకుని దృఢమైనటువంటి వైఖరిని అవలంబించకపోయినట్లయితే రానున్న రోజుల్లో మనకు ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో చైనాతో ఏ యుద్ధం జరిగినా అది భూమికి మాత్రమే పరిమితం కాదు. చైనాను దిగ్బంధనం చేయటం కోసం మనము మలక్కా స్ట్రెయిట్ని, సుండా, లుంబోక్ స్ట్రెయిట్స్ని, అదేవిధంగా అండమాన్ దగ్గర ఉన్నటువంటి 10th డిగ్రీ ఛానల్, 8th డిగ్రీ ఛానల్ ఈ ప్రాంతాలను దిగ్బంధనం చేసి చైనాకు సరఫరాలు ఆగిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే చైనా కనుక ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి ఈ తురుపు ముక్క కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఇది ఒక ప్రమాద ఘంటిక. ఈ ప్రమాద ఘంటికను సత్వరమే విని దీనికి కావలసినటువంటి విరుగుడు చేయవలసినటువంటి అవసరం ఉంది. భారతదేశపు నౌకాదళం ఇప్పటికే గ్రేటర్ నికోబార్ ఐలాండ్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అండమాన్లో అనేక రకాల ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా మాల్దీవ్స్లో రకరకాల డిఫెన్స్ సెటప్ చేస్తోంది. అదేవిధంగా మొరీషియస్లో కూడాను ఒక ద్వీపాన్ని తీసుకుని అక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడాను చైనా యొక్క ఈ కుట్రలను అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.